ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటాం. దాంట్లో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ అచ్చంపేట మరి ఈ కార్యాలయంలో ఇప్పుడే జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ ప్రజాపాలన దినోత్సవాన్ని ఎందుకంటా ఉన్నామంటే మనకు భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 నాడు వచ్చింది. కానీ తెలంగాణ ప్రాంతానికి మాత్రం 1947 ఆగస్టు 15 నాడు రాలేదు. మరి ఎప్పుడు వచ్చింది? 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు స్వతంత్రం వచ్చింది. 1948 సెప్టెంబర్ 17 కన్నా ముందు ఈ ప్రాంతాన్ని నవాబులు పరిపాలన చేసేవాళ్ళు, రాచరిక పరిపాలన, సామంతులు, దేశముఖులు, రకరకాల ఈ వర్గవంత పాలక వర్గం అంతా కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి కీర్తి శేషులు, మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి ఆదేశానుసారం ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అయినటువంటి ఉక్కు మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు వెంటనే సైనిక చర్య జరిపి అప్పుడున్నటువంటి ప్రభుత్వం, నిజాం ప్రభుత్వాన్ని కూలగొట్టి సమానత్వం, సౌభ్రాతృత్వం, రాజకీయం అన్ని రకాలుగా కూడా ఈ తెలంగాణ ప్రాంతం ముందడుగు వేయాలని చెప్పి ఆనాడు సైనిక చర్య వల్ల తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ప్రతి ఊర్లో, ప్రతి ఆఫీసులో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవాళ ఈ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. కాబట్టి దీనికి మనం బ్యాక్ వెళ్ళినట్లయితే కొన్ని వందల సంవత్సరాలు అణచివేతకు గురి కాబట్టినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి విముక్తి వచ్చినటువంటి రోజు. కాబట్టి విముక్తి వచ్చి ప్రజాపాలన మొదలైన రోజు కాబట్టి దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ పోరాటం ఎందరో మహానుభావులు అసలు బాచి మన తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛావాయులు వచ్చినటువంటి రోజు కాబట్టి ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. దీన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినప్పుడు హామీలన్నీ కూడా అమలు తీసుకురావడం జరిగింది. ఒక రెండు తప్ప అన్ని కూడా ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అవన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా అచ్చంపేట పట్టణం, అచ్చంపేట నియోజకవర్గానికి కూడా ఈ హెల్త్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ఇండస్ట్రీస్ ఈ 4ను ప్రాధాన్యతలు ఇస్తూ మరి ఈ అచ్చంపేట నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఉంది. ఒక సంవత్సరం లోపలనే మార్పు కనిపిస్తుంది. మీరు చూడండి, అన్నిటికి మించి అచ్చంపేట ప్రతి ఒక్కరం కూడా ఐ లవ్ అచ్చంపేట అనే నినాదంతో అందరం అచ్చంపేట పట్టణ అభివృద్ధి కోసం పనిచేయాలని అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.